ఇట్లా అనేక సంఘటనలు ఎప్పుడూ కూడా మాట్లాడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అకారణంగా తెలుగుదేశం పార్టీ పైన నిందలు మోపుతున్నారు. ఈ రోజున నిన్న జరిగినటువంటి సంఘటన ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఎన్నో రకాలైనటువంటి అనుమానాలకి తావిస్తూ ఉంది. మనం గతంలో కూడా చూసాం. 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా నడిచినటువంటి కోడికత్తి డ్రామాని చూసాం. మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజున కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏ రకమైనటువంటి అద్భుతమైనటువంటి డ్రామాకి తెరలేపారు. కోడికత్తి సీను 5 సంవత్సరాల పాటు జైలులో మగ్గి నిన్నగాక మొన్న బెయిల్పై విడుదలయ్యాడు. ఆ రోజున కూడా ముఖ్యమంత్రి గారు భుజానికి చిన్న గాయం అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ ఆసుపత్రికి వెళ్లకుండా హుటాహుటిన విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి అక్కడ కూడా ఏదో కుట్లేయించుకున్నటువంటి ఒక నాటకానికి తెరలేపి ఆ రోజున 2019 ఎన్నికల్లో ఒక రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ రోజున కోడికత్తి డ్రామా ఆడారు. 5 సంవత్సరాలు ఈ రోజున డ్రామా అని ఆ ప్రపంచం మొత్తం ఎందుకంటా ఉందంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏదైనా ఒక కుట్రపూరితంగా దాడి జరిగి నిజంగా ఆయన ప్రాణానికి హాని తలపెట్టేటటువంటి దాడి జరుగుంటే 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకని ఆ విచారణని ముందుకు కొనసాగనివ్వలేదండి? ఎందుకు ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు? ప్రతిసారి కోడికత్తి సీను కోర్టులో హాజరవుతాడు, ముఖ్యమంత్రి గారు రారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అది ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నడిచినటువంటిది ఒక డ్రామా. రాజకీయంగా ప్రజల సానుభూతి పొందటం కోసం, ఎన్నికల్లో 4 ఓట్లు సంపాదించుకోవటం కోసం ఆడినటువంటి డ్రామా అని చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. అదేవిధంగా ఆ రోజున కుట్లు వేసినటువంటి 2 డాక్టర్లు, హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో కుట్లు వేసినటువంటి 2 డాక్టర్లకి ఆ తర్వాత చైర్మన్ గిరి పోస్టులు ఇచ్చారు. బడా చైర్మన్ పోస్టులు. ఒక డాక్టర్ గారేమో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కి చైర్మన్, ఇంకో డాక్టర్ గారేమో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మన్. ఆ రకంగా కుట్లు వేసినటువంటి డాక్టర్లు చైర్మన్లు అయ్యారు కోడికత్తి డ్రామాలో. నిన్న జరిగినటువంటిది కూడా ఖచ్చితంగా అటువంటి డ్రామానే అని చెప్పి మేము అంటా ఉన్నాం చాలా స్పష్టంగా. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవాళ నేను పాయింట్ టు పాయింట్ ఈ రాష్ట్ర ప్రజల ముందు కొన్ని అంశాలు నేను ఉంచదలుచుకున్నా. అదేవిధంగా వైసీపీ నాయకులను కూడా చాలా స్పష్టంగా నేను ప్రశ్నించదలుచుకున్నా. మీరు ఈ ప్రశ్నలకి జవాబు చెప్పగలరా? నిన్న ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటన చేస్తూ ఉంటే కరెంట్ ఎందుకు పోతుందండి? పూర్తిగా చీకట్లు ఎందుకు కమ్ముకుంటాయి? ఒక వివిఐపి రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగినటువంటి వ్యక్తి పర్యటనలో కరెంట్ ఎందుకు పోయింది? ఇది కావాలని చేసినటువంటి పని కాదా? ఇవాళ రాష్ట్ర డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ డీజీ గారిని, విజయవాడ పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాం, కరెంట్ ఎందుకు పోయింది సార్?